క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పోతిరెడ్డి జయప్రకాష్ రెడ్డి, శ్రీమతి ఇన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న దీప్తి రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యములు, దీపక్ రెడ్డి, దివ్యారెడ్డి, దీప్తి రెడ్డి, వంశీ, ఇషాన్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, పోతిరెడ్డి జోజిరెడ్డి, టెక్లమ్మ, అల్లమ్మ రెడ్డి, జ్ఞానమ్మ మరియు ఇతర బంధువుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, మౌంట్ కార్మెల్ విచారణ, బోయిన్పల్లి శ్రీ బందనాదం లూర్దిరాజు, శ్రీమతి కరుణకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోని వంశీ కిరణ్, ఈ నెల 10న పుట్టినరోజు జరుపుకుంటున్న థామస్ ఉదయ్ కిరణ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉదయ్, సుష్మా, వంశీ, అనూష దంపతులను దీవించి థామస్, మార్తమ్మ, పి శౌరయ్య, టేక్లమ్మ, చిన్నయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ప్రగడ ప్రజ్ఞకు దేవుని దీవెనలతో మంచి ఉద్యోగం రావాలని, తనకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సుభాషిణి, కిషోర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కెథెడ్రల్ విచారణ, దోమ అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ, వినయ్ భాస్కర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. జార్జ్ స్టీఫెన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ జేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. బలి పూజల పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. బలి పూజల పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ స్తుతి త్యాగం, మన పాప పరిహారార్థం. ఇది దైవ స్తుతి త్యాగం, మన పాప పరిహారార్థం. ఒసగిన దేవుని ప్రేమ బలిదానం, ఒసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ స్తుతి యాగం, మన పాప పరిహారార్థం. ఇది దైవ స్తుతి త్యాగం, మన పాప పరిహారార్థం. కొసగిన దేవుని ప్రేమ బలిదానం, కొసగిన దేవుని ప్రేమ బలిదానం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయ చూపవా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయ చూపవా. నీ ప్రేమతో నన్ను ఆదరించు, నీ ప్రేమతో నన్ను ఆదరించు. నీ మార్గములో నన్ను నడిపించవా. మన్నించు, క్షమించు, మన్నించు యేసయ్యా. మన్నించు, క్షమించు, మన్నించు యేసయ్యా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయ చూపవా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయ చూపవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ కుమారుడు పునీత మార్తా మరియమ్మ లాజరు గృహమునందు అతిథి మర్యాదలను సంతోషముతో స్వీకరించెను. వారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా సహోదరి సహోదరులందు క్రీస్తును విశ్వాసపాత్రముగా సేవించుచు స్వర్గాలయములోనికి మీచే ఆహ్వానింపబడుటకు అర్హులము అగుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. మొదటి పఠనము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక్క కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించదమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అనా ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమై ఉండవలెను. దేవుని ఎవరునూ ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు ఒసగుట వలన మనము దేవుని యందును దేవుడు మనయందును ఉండుట
మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడును ఉందురు. దేవునకు మనపై గల ప్రేమకు మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమాస్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉందురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అనుదినము నీ వాక్యము విన్నాను, నే విన్నాను. అనుదినము నీ వాక్యము విన్నాను, నే విన్నాను. ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగెను. ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను స్వార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలిసికొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరిని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కాని మరియమ్మ ఇంటి అందే కూర్చుని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేడువాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనిను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరల లేచునని నేను ఎరుగుదును అని పలికెను.
అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. కలుగునుగాక. ఈరోజు తల్లి తిరుసభ మార్తమ్మ, మరియమ్మ, లాజరు వీరి ముగ్గురి మహోత్సవాన్ని కొనియాడుతున్నది. అందుకాబట్టి ఈ సువిశేష పట్టణాన్ని మనము ఈరోజు విన్నాము. ఆల్రెడీ ఆదివారం నాడు మొన్న మనం విన్నాము ఏ విధంగా అయితే యేసు ప్రభు వీరి ముగ్గురు అంటే బెతానియాకు వెళ్తూ అక్కడ వీరింట్లో ఉండి మరియు అక్కడ మరియమ్మ అతని దగ్గర కూర్చొని వింటున్నట్లు, మరి మార్తమ్మ అన్ని పనులలో సతమతం అవుతున్నట్లు మనం ఆల్రెడీ ఆదివారం విన్నాము. కానీ ఇక్కడ ఈరోజు ఈ సువిశేష పట్టణంలో ఒక 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనము గమనించవచ్చు. మొట్టమొదటిగా చూడండి, యేసు ప్రభుకి లాజరు మంచం పట్టి ఉన్నాడని చెప్పి ఆల్రెడీ ఆయనకి ఎవరో తెలియపరిచారు. యేసు ప్రభుకి తెలుసు లాజరుకి ఒంట్లో బాగాలేదు, బహుశా చనిపోతాడేమో అని ఆల్రెడీ తెలుసు. అయినా కానీ వెంటనే ప్రభు రాలేదు. మీరు చూసి దీనికన్నా ముందు వచనాలు చూస్తే ప్రభు తెలిసే అంటే కొద్దిగా డిలే చేసి లేటుగా వచ్చారు. అంటే ఏదో కారణమని కాదు, ముఖ్యంగా యూదుల యొక్క ఆచారంలో, వారి యొక్క ఆలోచనలో 3 రోజుల వరకు ఒక వ్యక్తి మరణించిన తర్వాత 3 రోజుల వరకు అతడు బహుశా దేవుని కృప వలన లేస్తాడేమో అని అలాంటి ఒక ఆశ వారిలో ఉండేది. అంటే ఇంక 3 రోజులు అయిపోయిందంటే ఇంక 4వ రోజు అంటే ఇంకా తప్పనిసరిగా ఇంకా లేవలేడు అన్నట్టు వారు భావించేవాళ్ళు. అందుకాబట్టి యేసు ప్రభు 3 రోజులు గడిచిన తర్వాత అప్పటికే 4 రోజులు అయిపోయినాయి అని చెప్పి మనకు సువార్త చెప్తున్నది. యేసు ప్రభు ఆ విధంగా లేటుగా వస్తూ మరి తర్వాత ప్రభు చేసినటువంటి గొప్ప కార్యము లాజర్ను మరణం నుంచి లేపడం, అంటే మరణం నుంచి లేపడం అనేటిది ఆ గొప్ప కార్యాన్ని యేసు ప్రభు చేయడము అంటే అది సహజంగా మామూలుగా అయ్యే పని కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క శక్తి అని నిరూపించడానికి అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు నార్మల్గా జరగొచ్చేమో అని వాళ్ళు ఆశించేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఈ విధంగా 4 రోజులు అయిపోయిన తర్వాత వచ్చి లాజర్ను మరణం నుంచి లేపడం అనేటిది అది కేవలము దేవుని వలనే అవుతుంది అని నిరూపించడానికి ప్రభు ఆ విధంగా ఆలస్యం చేసినట్లు మనము అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా అక్కడ మార్తమ్మ, మరియమ్మను వారిద్దరిని ఓదార్చడానికి చాలామంది యూదులు వచ్చి అక్కడ ఉన్నట్లు మనకు సువార్త చెప్తున్నది. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఏ విధంగా మనం వెళ్ళి వారిని ఓదార్చుతాము? మామూలుగా ఏదో మాటలు చెప్పి మనం ఓదార్చలేము. ఎందుకంటే మనం ఎన్ని మాటలు చెప్పినా ఆ వ్యక్తి యొక్క లోటును ఎవరు ఆ మాటలు తీర్చలేవు కదా. అందుకాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నా కానీ బహుశా వారి వల్ల అవ్వనిది వారు నిజంగా మార్తమ్మ, మరియమ్మను వాళ్ళు ఓదార్చలేరు. కాబట్టి యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ప్రభు ఏ విధంగా వారిని ఓదార్చగలరు? ప్రభు ఏమని చెప్తున్నారు? మీ సహోదరుడు లేస్తాడు, మరణం నుంచి లేస్తాడని చెప్పి అలాంటి ఒక మంచి సందేశాన్ని వారికి ఇస్తున్నారు, మంచి మాటను వారికి చెప్తున్నారు. చూడండి, మార్తమ్మ కూడా అంటే అది విన్నప్పుడు బహుశా ఆమెలో కూడా ఆశ ఉన్నది, నా సహోదరుడు లేస్తే బాగుండును అని చెప్పి. కానీ ఆమెకి ఏమని అర్థమవుతున్నది? వాస్తవమే, కానీ నా సహోదరుడు ఎప్పుడు లేస్తాడు? అంతిమ దినం నాడు, పునరుత్థాన దినం నాడు అతడు లేపబడతాడు అని ఆమె ప్రభుతో చెప్తున్నట్లు మనం విన్నాము. చూడండి, ఆమెలో ఆశ ఉన్నది. అందరూ అక్కడ ఓదార్చడానికి వచ్చారు, ప్రభు కూడా అక్కడ బహుశా ఓదార్చడానికి వచ్చారు. కానీ అందరి వలె కాకుండా యేసు ప్రభు మీ సహోదరుడు జీవిస్తాడు అని ఆ పెద్ద మాటను చెప్పినప్పుడు ఆమెకు కూడా ఒక విధంగా అర్థం అవుతున్నది, కానీ ఇంకో విధంగా పూర్తిగా అర్థం అవ్వడం లేదు. పునరుత్థాన దినము నాడు అతడు తప్పకుండా లేస్తాడు అని ఆమె యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నది. దానికి యేసు ప్రభు బదులుగా ఏమని చెప్తున్నారు? నన్ను విశ్వసించిన వాడు మరణించినా కానీ జీవిస్తాడు అని ప్రభు చెప్తున్నారు.
అది ఏ విధంగా సాధ్యమవుతున్నది? మరణించిన కానీ జీవించడం అనేటిది. ఒకవైపు చూస్తే తర్వాత అంటే లాజరు ఏ విధంగా అయితే మరణం నుంచి లేపబడ్డాడో మనం చూసాం. కానీ ఇప్పటి వరకు అంటే లాజర్ లేడు కదా. యేసు ప్రభు మరణించి పునరుత్థానమయ్యారు. మనము ప్రభుని చూసి సజీవుడగు దేవుడు అని మనం చెప్తున్నాము. మరి లాజర్ కూడా మరణం నుంచి లేపబడ్డాడు కదా. మరి లాజర్ ఎక్కడున్నట్లు? అతడు సజీవుడేనా ఇప్పుడు, లేకపోతే అతడు మరణించి సమాధి చేయబడి ఉన్నాడా? బహుశా మీరు హోలీ ల్యాండ్ వెళ్తే అక్కడ లాజర్ సమాధిని మీరు చూడగలుగుతారు. అంటే ఈ సమయంలో లాజర్ను యేసు ప్రభు మరణం నుంచి లేపినా కానీ అతని జీవిత అంతిమంలో అతడు మరణించినట్లు మనకు తెలుస్తున్నది. ఎందుకని? ఈ పునరుత్థానం అనేటిది యేసు ప్రభు అప్పటి వరకు ఇంకా సాధించలేదు. యేసు ప్రభు శిలువ మరణం ఇంకా పొందలేదు. శిలువ మరణం ద్వారా అతడు పాపము మరియు మరణాన్నే ఓడించి జయించినట్లు. కాబట్టి అప్పటి వరకు ఇంకా మరణం అనేటిది ఓడించబడలేదు. యేసు ప్రభు మరణంపై ఇంకా విజయాన్ని సాధించలేదు. అందుకాబట్టే ఈ సమయంలో లాజర్ను ప్రభు మరణం నుంచి లేపినా కానీ అతడు దేవుని యొక్క శక్తి వల్ల, అంటే అది యేసు ప్రభు దేవుడు కాబట్టి తన సొంత శక్తితో అతడు లాజర్ను ఆ విధంగా మరణం నుంచి లేపగలుగుతున్నాడు. కానీ అతడు ఒక మానవుడుగా ఇంకా అతడు పాపాన్ని ఇంకా మరణాన్ని జయించలేదు. ఆ విజయం అనేటిది యేసు ప్రభు శిలువ పైన అతడి యొక్క శిలువ శ్రమల ద్వారా శిలువ మరణం ద్వారానే అతడు ఆ విజయాన్ని పొందగలుగుతున్నాడు. కాబట్టి ఆ విజయం పొందిన తర్వాతనే అతడు నిజమైనటువంటి పునరుత్థానాన్ని అతడు ఇవ్వగలుగుతాడు. అప్పటి వరకు అతడు దేవునిగా మరణించిన వ్యక్తి లేపొచ్చు వాస్తవమే, కానీ ఆ పాపం అనేటిది ఇంకా పాపంలో మానవులు మనం ఇంకా చిక్కుకొని ఉన్నాం కాబట్టి ఆ పాపం యొక్క ప్రభావం వలన మరణం ప్రవేశించినది. కాబట్టి పాపంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరణిస్తాడు అని మనకు తెలుసు. అందుకాబట్టి లాజరు తర్వాత కూడా మరణించినట్లు మనం చూస్తున్నాము. కానీ అంతిమ దినము, ఆ పునరుత్థాన దినము నాడు ప్రభు అందరినీ లేపి మరి అందరికీ ఆ జీవాన్ని పోస్తారు అనేటువంటిది ఆ విశ్వాసము యూదుల యొక్క ఆలోచనలో వారి వారి అలవాట్లలో మనం చూస్తున్నాము. కాబట్టి యేసు ప్రభు ఈ విధంగా నన్ను విశ్వసించినటువంటి వాడు మరణించినా కానీ జీవిస్తాడు అనేటిది ఇది మొదటి అర్థం. రెండవ అర్థం ఏంటి? మనమందరం కూడా యేసు ప్రభుని విశ్వసిస్తూ మనమందరం కూడా జ్ఞానస్నానము స్వీకరించున్నాము కదా. ఎందుకంటే ప్రభుని విశ్వసించకుండా జ్ఞానస్నానం స్వీకరిస్తే అది జ్ఞానస్నానం కాదు. ప్రభుని విశ్వసిస్తూ మనము జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నాము. అంటే ఆ విశ్వాసం ఏమన్నట్టు? మనము ఆ విశ్వాసం అనేటిది మనమందరం కూడా మరణించినా కానీ జీవిస్తాము అన్నటువంటి ఆ విశ్వాసం, ఈ క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రముఖమైనటువంటి విషయం ఇది. మనమందరం కూడా మరణించినా కానీ జీవిస్తాము అని. కాబట్టి ఆ విశ్వాసంలో మనమందరం కూడా జ్ఞానస్నానము స్వీకరించినాము. నన్ను విశ్వసించినటువంటి ప్రతి వ్యక్తి మరణించినా కానీ జీవిస్తాడు అంటే సరే, మనమందరం కూడా జ్ఞానస్నానం స్వీకరించినాము అంటే మనం మరణించమా? ఇంకా మనలో పాపం అనేటిది ఉన్నది కాబట్టి ఎప్పుడో ఒక రోజు మనం మరణిస్తాము. కానీ ప్రభుని విశ్వసిస్తూ మరణించినటువంటి వ్యక్తి అతని యొక్క అంతిమ దినం నాడు అతడు మరణించినా కానీ ప్రభు అతన్ని పునరుత్థానం రోజు లేపుతారనేటువంటి విశ్వాసం. యేసు ప్రభు దేవుడు అయినప్పటికీ అతడు ఒక మానవుడుగా మరణించాడు. దేవుడు సరే శిలువ మీద యేసు ప్రభు ఒకే సమయంలో దేవుడు మరియు మానవుడు కూడా. కానీ అతడు మరణించాడు. కానీ అతడు మరణంలోనే ఉండిపోలేదు. మరణం యొక్క ప్రభావంలో అతడు ఎప్పటికీ ఉండిపోలేదు. ఎందుకని? అతడు తండ్రి దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి. తండ్రి దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞను విశ్వసిస్తూ తన ప్రాణాన్ని అతడు అప్పగించాడు కాబట్టి తండ్రి దేవుడు అతన్ని తెలియపరిచినట్లు 3వ రోజు నాడు నేను నిన్ను లేపుతానని ప్రభు ఇచ్చినటువంటి మాటను అతడు విశ్వసించాడు కాబట్టి అదేవిధంగా యేసు ప్రభు 3వ రోజు పునరుత్థానమయ్యారు. అలాంటి విశ్వాసంలోనే మనమందరం కూడా జ్ఞానస్నానం స్వీకరించున్నాము. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఈ పాపం వలన మనమందరం కూడా మరణిస్తాము. కానీ మనము అలాగనే మరణంలో ఉండిపోము. ఎందుకని? యేసు ప్రభు మనకిచ్చినటువంటి మాట, నన్ను విశ్వసించి మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడా పునరుత్థానం
జీవంతో లేస్తాడని చెప్పి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ మాట. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనము. కాబట్టి చూడండి, ఈ విధంగా మన జ్ఞానస్నానానికి గొప్ప అర్థం ఉన్నది. మన క్రైస్తవ విశ్వాసానికి గొప్ప విలువ ఉన్నది. మరి మనమందరం కూడా ఈ పునరుత్థానం కొరకు మనం ఎదురు చూడవచ్చు. మరణం వస్తున్నది వాస్తవమే, కానీ మరణం కోసం మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. అది ఎప్పుడో ఒక రోజు వస్తున్నది వాస్తవమే. కానీ మరణించిన తర్వాత యేసు ప్రభు మనకు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ పునరుత్థానము మన జీవితంలో నెరవేర్చబడాలని మనం ఉద్దేశిస్తూ మనము ఆ విధంగా ఆ పునరుత్థానం కొరకు మనం ఎదురు చూడాలి అని యేసు ప్రభు మనకి ఈరోజు సూచిస్తున్నారు. అందుకాబట్టి అంతిమంగా మార్తమ్మ యేసు ప్రభుతో ఏమని చెప్తున్నది? అవును ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను, మీరే మెస్సయ, ఎవరి కోసమైతే మేము ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయవి నీవే అని ఆమె విశ్వాసాన్ని ప్రకటిస్తున్నది. కాబట్టి అదేవిధంగా ఏ విధంగా అయితే మార్తమ్మ ఈ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆమె పునరుత్థానం కోసం ఆమె ఎదురు చూస్తున్నదో, అదేవిధంగా మనమందరం కూడా అదే పునరుత్థానం కొరకు మనం ఎదురు చూడాలి. సరే, వాస్తవంగా మనం మరణిస్తాము, కానీ మనం అలాగనే మరణంలో ఉండిపోలేము. యేసు ప్రభు మనల్ని తప్పకుండా లేపుతారు, పునరుత్థానంతో మన పునరుత్థానం ఇస్తారని ఆ యొక్క గట్టి విశ్వాసము మనము పెంపొందించుకోవాలి. కాబట్టి దివ్య బలి పూజ ద్వారా ప్రభు మనకిచ్చినటువంటి క్రైస్తవ విశ్వాసం కొరకు మనము అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు ఏ విధంగా అయితే అతడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఉన్నదో, పునరుత్థానం యొక్క వాగ్దానము, ఆ వాగ్దానాన్ని ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. గొప్ప ప్రేమను పొందాలని అప్పద్రాక్ష రసము తెచ్చితి, గొప్ప ప్రేమను పొందాలని అప్పద్రాక్ష రసము తెచ్చితి, నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి, నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మీరు పునీత మార్తా, మరియమ్మ, లాజరులో నెరవేర్చిన మహాకార్యములను ప్రకటించుచు మేము మీ వైభవమును దీనతతో ప్రార్థించుచున్నాము. వారి భక్తితో మిమ్ము పూజించిన తీరు మీకు ప్రీతికరమైన విధముగా బాధ్యతయుతమైన మా సేవలు మీకు అంగీకృతము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ
మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు మీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో నేకమై నిరతము మేము మీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, పరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి,
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, పూల్ యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమ్మతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత మార్తమ్మ, మరియమ్మ, లాజరుతోనూ, పాదువాపురి పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించని పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా
మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. తరలిరండి కదలిరండి, తరలిరండి కదలిరండి, జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు లోకనిన మీ జనితైక కుమారుని పవిత్ర శరీర రక్తములు పతనమైన ఈ లోక వ్యామోహముల నుండి మాకు విముక్తిని కలిగించునుగాక. పునీత మార్తా, మరియమ్మ, లాజరు సద్భక్తిని అనుసరించుచు మేము ఈ లోకమందు మిమ్ము నిజమైన ప్రేమతో సేవించుదుముగాక. పిదప స్వర్గమందు మిమ్ము ప్రత్యక్షముగా చూచి సంతోషించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరము మోకరించుదము. మహాప్రభువ, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదల్లోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీర్ల నుండి మమ్ము కాపాడండి. వారి వేర్దల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్యబాల యేసును మీ హస్తములందు ఎత్తుకున్న భాగ్యము పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొర్లుచున్న నిరుపమాన ఉపశమన చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరమ చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తగినట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున నీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని
మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వార, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిదిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వార, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వార, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మను పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వార, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వార, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వార, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. మన మనములన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రులైన పునీత అంతోని వార, మీ సహాయమును కోరి మేము చేయి ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుకల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గము వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరతము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు
ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకుని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా. అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్యా, లెక్కించలేని మేలులు చేసావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం.